మన పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాల్లో గెలిచిన తర్వాత ప్రజల్లో కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఆలోచన రావడం, భారతీయ జనతా పార్టీకి అనుగుణంగా ప్రజలు నిర్ణయం తీసుకోవడం, దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం, మెంబర్షిప్ ఎప్పుడు స్టార్ట్ అవుతారా, మేము ఎప్పుడు మెంబర్షిప్ చేయాలని చెప్పి ప్రజలందరూ, ముఖ్యంగా యువత, మహిళలందరూ ఆలోచిస్తున్న తరుణంలో మొన్న ఎన్నికల సందర్భం కూడా చాలా ప్రాంతాల్లో మేము భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నామని చెప్పి చాలా మంది కోరడం, కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు మెంబర్షిప్ అభియాన్ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రోజు ఇన్ని రోజులుగా గత 10 సంవత్సరాల నుంచి కూడా 5-6 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా దొంగ నాటకాలు ఆడుతూ ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవం. ఎన్నికలు వస్తున్నాయంటే బీఆర్ఎస్, బీజేపీ ఒకటి అని, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఆ కాంగ్రెస్ లో కూడా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఒకటి అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్న సందర్భంలో ఈరోజు తెలంగాణ సమాజానికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్న విషయం ఈ రోజుతో పూర్తిగా స్పష్టత వచ్చేసింది. ఇది వాస్తవ రూపం దాల్చబోతున్నది కూడా.